సందర్భంగా మన ఉద్యోగులు అందరూ కూడా అమ్మలాంటి సంస్థ టీఎన్జిఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవ వేడుక చేసినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా సాధారణంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ నుంచి రాలేనో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వెంటనే వాళ్ళని చూసుకోవాల్సిన చేస్తున్నాం. అలాగే మొదటిలో ఉన్నటువంటి 2 డోసు ఎవరైతే మనము మరి ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి టీఎన్జిఓ మహిళా విభాగానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పెద్దలందరూ కూడా మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మహిళా దినోత్సవం సందర్భంగా నేను పదవడం మీరు కూడా అంటారా అంగన్వాడీ టీచర్స్ అయితే చాలా స్మైల్ అంతే ప్రపంచ మహిళా దినోత్సవం ఇది మహిళలందరికీ మహోత్సవం. ప్రపంచ మహిళా దినోత్సవం ఇది మహిళలందరికీ మహోత్సవం. నారీ శక్తి నారీ లోకపు శక్తిని దాటిన మహిళలందరికీ మహోత్సవం. ప్రపంచ మహిళా దినోత్సవం ఇది మహిళలందరికీ మహోత్సవం. డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరు మహిళా ఉద్యోగులకు నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓ పక్షాన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి దయచేసి కలెక్టర్ గారు 2 minutes చూస్తున్నారు. సార్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న వల్ల జ్యోతి పరిచయం చేసి మరి తన మెసేజ్ పాస్ చేసి ఒక ఇద్దరికి సన్మానం చేసి వెళ్తారు. తర్వాత అడిషనల్ చేసి గారు జాయిన్ అవుతారు కాబట్టి దయచేసి అందరూ కూడా తమ యొక్క కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా అందరినీ టీఎన్జిఓస్ పక్షాన విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ హనుమంతు అనండి యాదేవి అనండి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ శతమానం భవతి పురుషస్య నామధేయస్యః. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆయురారోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి సిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య మేడం. గౌరవ మాననీయ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి సాధారణ మీ అందరూ చెప్పడం మధ్య వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. టీఎన్జిఓస్ పక్షాన రీసెంట్ గానే క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ చాలా విజయవంతంగా చేస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ మన జిల్లా కలెక్టర్ గారు రావడంతో మన కార్యక్రమానికి వన్డే వచ్చిందని మనందరూ కూడా భావిస్తున్నాం. సో ఈరోజు ప్రణవేశ్వరి గారు మహిళా వేద పండితురాలు, వారు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు పెట్టాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నారీమణి మరి దీవించడం అనేది చాలా శుభదాయకం. టీఎన్జిఓస్ పక్షాన నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాన్యులు మన జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళ మీటింగ్స్ ఉన్నప్పటికీ కూడా మన సోదరుల పట్ల ఉన్నటువంటి అభిమానంతో మన అన్నదమ్ములు ఒక అందరినీ పలకరించి జిల్లా అధ్యక్షుడు శ్రీ సుమార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి చెప్పడం మధ్య ఆమె ఆశీర్వదించారు. టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన
గౌరవ జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ పెద్దలు గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమాన్ సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ బాడీ సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్ గారికి, అదేవిధంగా జిల్లా అధికారులకు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్కి, టీఎన్జిఓస్ రాష్ట్ర స్థాయి నేతలకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి, ఐకేపీ సిబ్బందికి, నిజామాబాద్ జిల్లా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అందరు మహిళా ఉద్యోగులందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గౌరవ సార్ గారికి వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల సార్ గారు మరి రిక్వెస్ట్ చేస్తే జ్యోతి ప్రజల కార్యక్రమం చేసి మరి సార్ మెసేజ్ పాస్ చేసి వెళ్తాను కాబట్టి అందరికీ కూడా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీఎల్పీ అంకిత్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా టీఎన్జిఓ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన మహిళా అధికారులు, మహిళలందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు. సో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొంత డిలే అయినా సో మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కొక్క థీమ్, అంటే ప్రతి సంవత్సరం ఒక స్లోగన్తో జరుపుకుంటూ ఉంటాము. అంటే మహిళల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళు వివిధ రంగాలలో చేసిన అచీవ్మెంట్స్ని గుర్తు చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. సో మనకి ఆల్రెడీ అఫీషియల్గా కూడా నిన్న మనకి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు, అదేవిధంగా వాళ్ళు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిదర్శనంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా మన రాష్ట్రంలో అది చూసుకుంటే, సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నది. సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 days లోనే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆ బస్సులో ఫ్రీ సర్వీస్, అంటే మనకి వితౌట్ టికెట్, ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు. సో తర్వాత మనం కూడా ఐడిఓసిలో రన్ చేస్తున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమైక్యకి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసికి ఎడ్యుసేట్ గానే మనకి 1.5 acre ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి జిల్లా సమైక్య బిల్డింగ్ కూడా రాబోతుంది. సో మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చూసుకుంటే మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో కూడా మనము ఎవ్రీ ఇయర్ thousands of crores బ్యాంక్ లింకేజెస్ ద్వారా కూడా మనం ఎస్ఎస్జి ఉమెన్ కి మెప్మా గ్రూప్స్ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా లోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ చేసే విధంగా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మహిళలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా మనకి మహిళల్లో ఒక సజెషన్, అంటే చాలా వరకు మేము అఫీషియల్ గా చాలా మహిళా దినోత్సవాలు అటెండ్ అవుతూ ఉంటాము. సో మహిళలకి మాట్లాడమంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఏదో కాస్త ఇన్ఫీరియారిటీతో స్టార్ట్ చేస్తారు. మేము ఇది సాధించగలమా, మాకు సాధించలేము అనే ఉద్దేశంతో. సో జనరల్ గా మనకి మెంటల్ గా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, స్ట్రాంగ్ గా ఉంటామో, సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేది సాధించగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా, అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము. సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ ట్రాక్ చేయగలమా అంటే చేస్తామనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది.
ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి, వాటిని వాడుకోవాలి. సో అప్పుడు ముందుకొస్తేనే మీరు ఖచ్చితంగా, అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు, మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా, సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అదే విధంగా 365 డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా DRDO అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. సమయము మనకు అయినప్పటికీ కూడా ఇచ్చారు. ఎందుకంటే సార్ ఉండాలి కాబట్టి మన జిల్లా రథసారథి మనందరికి పెద్దలాగా వచ్చేసి కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మన మహిళా సోదరుల తరఫున వారికి చిన్నగా జ్ఞాపిక సత్కారము తప్పట్లయితే నాకు అది ఆ రోగాలే బాగా. ఎందుకంటే ఈరోజు సాధించాలని అందరికీ కాలంగా చాలా స్పీడ్గా జెట్ స్పీడ్తో మన పనులన్నీ కూడా వేగవంతం చేస్తూ అందరితో ఆహ్లాదకరంగా వాతావరణం ఆహ్లాదించినటువంటి మహిళా మరి ఉద్యోగస్తులందరూ కూడా సార్ సత్కరిస్తున్నారు. ఒకసారి సత్కారం జరుగుతుంది. మన మహిళా శిశు వయోవిజ్ఞాన మరియు దివ్యాంగుల శాఖ అధికారులు గారు రసూల్ బి మేడం గారు నిన్న చాలా చక్కగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాంతీయంలో ఇదే రూపంలో వారు చాలా విజయవంతంగా నిర్వహించారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సవంతి మేడం గారు BC వెల్ఫేర్ ఆఫీసర్ వారు కూడా సత్కరిస్తున్నారు మన మాననీయ జిల్లా కలెక్టర్ గారు. అలాగే గౌరవనీయులు DPR మేడం గారిని సత్కరిస్తున్నారు. ఒకసారి చెప్పట్లు ఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు సుమన్ గారి నేతృత్వంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇంత విజయవంతంగా ఆనంద కలకలాగా చెల్లెల చిరునవ్వుతో ఒక రాగి పండుగలాగా ఒక అన్నయ్యలాగా వచ్చి జీవించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేడం పారిజాతం మేడం గారిని సత్కరిస్తున్నారు. శ్రావణి గారు CPO ఆఫీస్ నుంచి, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, రంగా గారు DRDA ITP నుంచి, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, అలాగే ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు గోదావరి సీనియర్ రేలా రేలా, అలాగే జానపద గాయని చెల్లెలు గోదావరి మేడం. బాల్యంలో తండ్రి ఇంట యౌవనంలో భర్త ఇంట ముసలితనం కొడుకు ఇంట ముస్లింలు బతకమని. బాల్యంలో తండ్రి ఇంట యౌవనంలో భర్త ఇంట ముసలితనం కొడుకు ఇంట ముస్లిం
ఎత్తుకు పథకమని గిరిగీసిన బతుకులొద్దు మరి దాటి కదలిరా గిరిగీసిన బతుకులొద్దు మరి దాటి కదలిరా కదలిరా ఓ మహిళా కదలిరా. థ్యాంక్ యూ. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది శ్రామికులు అప్పుడు 1830-1840 దశకంలో వాళ్ళు సంవత్సర వేతనము దొరికేది కాదు కాబట్టి అన్ని పరిశ్రమలు మహిళా కార్మికులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. 10 గంటలు 15 గంటలు ఉండేవి రోజుకు. సో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక దగ్గర కూర్చొని సమాన పనికి సమాన వేతనం రావాలి అనే నినాదంతో అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకొని 1830 నుంచి ఇది స్టార్ట్ అయింది. అప్పుడు కాలక్రమేణా 1908వ సంవత్సరంలో కోపెన్హాగన్లో కాల జట్కిన్ మేడం ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల నుండి 15,000 మంది మహిళలందరూ గ్యాదర్ అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతి ఏటా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. ఇది మెయిన్ ఏంటంటే ఇది వేడుకలు చేసుకోవడం కంటే మనం బాధపడాలి. ఎందుకంటే ఒక ప్రసవ వేదన వాళ్ళు భరించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎట్లా నాగేశ్వర పూజంటే రమణపేట దేవత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో దేవతలు అక్కడ నివసిస్తారు కాబట్టి మనము అనాది నుండి కూడా ఇలాంటి కల్చర్ వచ్చింది, ఇలాంటి సంస్కృతిలో మనం ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం నివేదిక వేడుకలు నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరము నేటి మహిళా దినోత్సవానికి రిలేటెడ్గా జరుపుకుంటున్నారు. మీకందరికీ నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక నలభై పెద్దలందరూ ఇప్పటి వరకు మన జిల్లా కలెక్టర్లు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ అజిత్ సార్ గారికి, అలాగే కిరణ్ కుమార్ గారికి, అలాగే మన టీఎన్జిఓ ప్రెసిడెంట్ సుమన్ గారికి, మరియు పేరుపైన మన సెక్రటరీ గారికి, టీఎన్జిఓ సభ్యులందరికీ, మహిళా మెంబర్స్ అందరికీ, అలాగే నాతోటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, మరియు ఎదురుగా కూర్చున్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ, అన్న టీచర్లకి, మా సమాఖ్య సభ్యులకి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. మహిళా దినోత్సవం అనగానే మహిళల యొక్క పవర్ ఇక్కడ పబ్లిక్ ఆడియన్స్ తెలుస్తుంది. మనం వరుసగా 8వ తేదీ నుంచి మన సీఎం గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 8వ తేదీ జరుపుకున్నాము. అక్కడ కూడా మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరఫున మా మినిస్టర్ గారు పెద్ద ఎత్తున ప్రారంభించారు. మన డిపార్ట్మెంట్కి ఒక సాంగ్ కూడా ఆ రోజు రిలీజ్ చేశారు. నేటి ఈ సంవత్సరము మన యొక్క అంశం ఏంటంటే మహిళలను పురోగతి వేగవంతం చేయాలి. ఈ వేగవంతమైన సమాజంలో, ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇంతవరకు మనం ఎన్నో అంశాలు పెట్టుకున్నాము. ఈసారి ఈ యొక్క అభివృద్ధిని కూడా ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లాలన్నది మనకి లక్ష్యము, మన ప్రభుత్వం మనకి ఇచ్చారు. అంటే నేడు ఆడపిల్ల పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా రేపు ₹1,00,000 సమానం. ఈరోజు మన ఆడపిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి, ఆమె ఇంజనీరింగ్ స్టడీస్ కానీ మరో దానికి ఈరోజు ₹1,00,000 పెడితే అది 10 లక్షలుగా ఆ కుటుంబానికి ఆమె తీసుకొస్తుంది. ఖచ్చితంగా చేయగలరు. నేటి వరకు మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అని ఏ నినాదాలు చేశాం. కానీ నేను ఆ నినాదాన్ని దాటి మాకు సమాన హక్కులు ఇవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా ఆడవారిని తీసుకునే విషయాలప్పుడు కుటుంబం సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఆడవారికి భాగ్యస్వామ్యం కలిగజేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లా భాగ్యస్వామ్యం ఉంటేనే, కలగొట్టుగా ఉంటేనే, ఒక ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ స్త్రీ పురుషులు అన్ని రకాల రంగులు కలిసి ఉంటేనే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే మన ఇల్లు, కుటుంబము, సమాజం అందంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలంటే వారికి కూడా సమానమైన హక్కులు కలిగి ఉండాలి. నాడు 1908లో మొదటిసారిగా పనిచేసే ప్రదేశంలో తల్లి తన బిడ్డలకు పాలియడానికి వెళ్ళి వచ్చేసరికి ఆమె సమయం, పనిచేసే గంటలు తగ్గిందని చెప్పి అప్పట్లో ఆమెకి జీతము పని చేసిన తర్వాత పైసలు తక్కువ ఇచ్చేవారు.
అప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి మన బాధ్యత మన బిడ్డలకు పాల్గొనము, ఆ పని చేసే గంటలు తగ్గినందుకు కాదు, పనితనంలో చూడాలి. మా పనితనంలో ఏమైనా తప్పు ఉందా అయితే మాకు తగ్గించాలి, కానీ ఇద్దరు సమానంగా పనితనం చూపిస్తున్నప్పుడు మాకు జీతం ఎందుకు తగ్గిస్తారు అని మొట్టమొదటిసారిగా స్త్రీలందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చి నాడు పోరాటం మొదలెట్టారు. అదే పోరాటం మెల్లమెల్లగా 1975 నుంచి మనము మార్చి 8వ తారీఖు ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఉమెన్స్ డే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనే కాదు, ప్రతి ఒక్క రోజు మనం ఎలాగైతే మన హిందూ సాంప్రదాయంలో అమ్మవారిని మనము మన పూజలో ప్రతి ఒక్క అంశాన్ని అమ్మవారిని ఇందాక తను పూజిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని సరస్వతిగా, పార్వతిగా, లక్ష్మిగా ఎంత గౌరవం ఇచ్చారో, అదే అమ్మవారి స్వరూపమైనటువంటి ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు, చెల్లెలు ఉన్నప్పుడు, మరొకరు ఎవరైనా కానీ స్త్రీని అదే రూపం అంతగా పూజించకపోయిన వారికి సమాన హక్కు కల్పించడం, వారికి గౌరవప్రదమైనటువంటి ఇంట్లో ఆమెకి మనస్పర్ధ, ఆమెకు ఎటువంటి ఆత్మవంచన కాకుండా ఆమెకు ఎన్ని విధాల అవసరాలైతే అన్ని విధాల తోడ్పాటు చేయడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. అది ఇస్తే అమ్మవారిని మనం ముక్కినట్లే. మన వైష్ణోదేవి టెంపుల్ పోతే మనం చూస్తాం, అక్కడ ఎటువంటి విగ్రహం ఉండదు, ఎటువంటి ఆకారం ఉండదు, కేవలం అమ్మవారి కేవలం మట్టి ముద్దలు, అంటే ఆమె స్వరూపం. అటువంటి మట్టి ముద్దకే మనం అంతా గౌరవించినప్పుడు స్త్రీ స్వరూపం మొత్తం కంప్లీట్ ఆకారం మన ఇంట్లో ఉంది. ఆ అమ్మవారికి ఇంకా ఎంత గౌరవించాలి, అవునా? ఆమెకి మినిమం మినిమం మేనర్స్ ఏమి ఇవ్వాలి, అలాంటి విషయాలపై మనము ఆలోచించాలని ప్రతి ఒక్కరిని మగవారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది కేవలము మహిళా దినోత్సవం ఆడవాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఏ ఇంట్లో ఆడపిల్లలు లేరో, ఏ ఇంట్లో అమ్మాయిలు లేరో ఆ ఇంట్లో ఏమవుతుందంటే నిర్వీర్యంగా ఉంటుంది, డల్గా ఉంటుంది. ఎక్కడైతే ఒక చిన్న పాప ఆడపిల్ల ఉందంటే ఆ ఇల్లంతా చూసినా కానీ ఆనాడు తక్కువ లేనున్నారంటే మొహమ్మద్ ప్రవక్త మీకు ఇష్టమైన కోరిక ఏమైనా కోరుకోండి అంటే నాకు ఒక ఆడపిల్లని ప్రసాదించండి, అమ్మాయిగా కూతురుగా ప్రసాదించండి, ఆ బిడ్డకు నేను అన్ని విధాలా నేర్పించి అన్ని విధాల పద్ధతులు చెప్పి తండ్రి మాట ఆడపిల్లలు జవదాటరు. వారు నా కోరిక పద్ధతి ప్రకారంగా నా ప్రచారాన్ని బయటకు వెళ్ళి ఒక ఇంటికి, వేరే వీధికి, వేరే కుటుంబానికి తీసుకెళ్తుంది. కాబట్టి నాకు ఆడపిల్లే కావాలని 4 కోరికలు కూడా ఆనాడు మొహమ్మద్ ప్రవక్త కేవలం ఆడపిల్లలే కావాలని ఎంతటి కోరుకున్నారు. అంతేకాదు ఏ సంప్రదాయమైనా చూడండి ఎంతో గౌరవిస్తాం, కానీ వాస్తవానికి వచ్చినప్పుడు మన ఆచరణలోకి వచ్చినప్పుడు ఎంతవరకు మనం చేస్తున్నాం అది మనం గమనించుకోవాలి. ఈవెన్ ఈ ఆడపిల్లలు కూడా ఎట్లా చక్కగా ఉండాలంటే వారి యొక్క సామర్థ్యతను పెంచుకోవాలి. పబ్లిక్ లో మేము నిన్న మా అంగన్వాడీ టీచర్లు ఒక్కొక్కరు ఎంత మనస్ఫూర్తి, నేడు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నాం, అది నాటువంటి చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, వారి స్థాయిలకు తగ్గట్టు అన్ని స్థాయిల్లో ఆడవాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఒక ఆడ మనిషి బయటకు వెళ్ళి పనిచేస్తుందంటే ఇంటిని పాతికి ఆమెకి సపోర్ట్ చేయాలి. మొత్తం పొద్దున ఏకోజాము లేచి కానించి పని చేసుకోవడం, తర్వాత తన పనంతా కంప్లీట్ చేసి తప్పకుండా ఆమె ఎన్నో రకాలైనటువంటి క్రెడిట్స్, ఎన్నో రకాలైనటువంటి మీకు పై స్థాయిని తీసుకురాగలరు. కాబట్టి నా కోరిక, నాకు నిన్న చాలా చక్కటి సందేశం ఇచ్చారు. గడ్డం వాణి గారిని ఒక ఇంటర్నేషనల్ ఆమె ఫెమినిస్ట్ వచ్చారు మన మీటింగ్కి. ఆవిడ అదే అన్నారు, ఇక్కడ నిజామాబాద్లో పుట్టిన బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి నేను వచ్చారు. అదే సందర్భంగా మన మీటింగ్ కూడా ఇచ్చేశారు. ఆవిడ అనేది అక్కడ స్త్రీలు ఒకటే, మేము అక్కడైతేనేమో ఆఫీస్లో లేటైతే ఇంటికి ఫోన్ చేసి నేను ఇట్లా నాకు మీటింగ్ ఉంది ఆఫ్టర్ 6, నేను మీటింగ్ అటెండ్ అవుతున్నాను, డిన్నర్ వంట చేసి నాకు ఒక ప్లేట్ రెడీ చేసి పెట్టి ఉంచండి అని చెప్పి నేను ఫోన్ చేస్తాను. అదే ఇక్కడైతే పద్దాకనే సరే ఆడ మనిషి డ్యూటీ అంతా చేసుకొని వచ్చి మళ్ళీ వంట చేసి పెట్టి అందరికి వడ్డిస్తుంది. అదే తేడా నాకు అక్కడికి ఇక్కడికి అని చెప్పి. అటువంటి స్వాతంత్రం కావాలి. నా భార్య ఆఫీస్ డ్యూటీ మీద వెళ్ళింది, నా వాళ్ళు బయటకు వెళ్ళారు, వాళ్ళు వచ్చే వరకు ఆమెకు ఏమేమి అవసరమో ఇంట్లో కూడా చదువు వాదులు కనుక ఇంటి వారు కూడా సహకరిస్తే తప్పకుండా ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుందని నేను భావిస్తున్నాను. నా యొక్క అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఏళ్ళుగా మనము
ఎంత చేసినా కానీ ఇంకా కూడా మొదటి స్థాయిలోనే ఉండడం కాదు, ప్రతి ఒక్క కుటుంబం ఆమెకి సహకరించాలి. ఎక్కడైతే కుటుంబం అంతా కూడా ఆమెకు సహకరిస్తుందో తప్పకుండా మనము అభివృద్ధి సాధించినట్టుగా నేను ఆశిస్తున్నాను. సో నా యొక్క కోరికని మీరు అందరూ మన్నిస్తారనుకుంటాను. నిజమేనంటారా కాదంటారా? టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మహిళా దినోత్సవం అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఎక్స్పీడీ ప్రజెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రవంతి మేడం గారికి దాని యొక్క సందేశం తెలియజేయాల్సింది రిపీట్ చేస్తున్నాం. అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నిన్న చక్కటి ప్రోగ్రామ్ని మేము చూడడం జరిగింది. రసూల్ మేడం గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఈరోజు చాలా చక్కగా మీ మహిళా దినోత్సవంగా ఒక సంబరంగా ఒక మంచి వేదిక మీద మనం చేసుకోవడం జరుగుతుంది. మహిళలకి ప్రాముఖ్యతను ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మహిళలకు పురాణ కాలం నుంచే ప్రాముఖ్యతని ఇవ్వడం జరిగింది. సంస్కృతంలో మనకు ఒక శ్లోకం కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియ. అంటే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడియాడతారు. అంటే అర్థవంతమైనటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఎక్కడైతే మహిళలను అగౌరవపరుస్తారో అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా సక్సెస్ కావు అని. ఈ విధంగా మహిళలకు పురాతన కాలం నుంచి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాలక్రమేణా మహిళా స్వాతంత్రం అనేది మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థకి సమాజ మార్పు రావడంతో మహిళలు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితమయ్యి ఒక పనిని విభజన చేసుకొని అన్నీ కూడా పురుషులు బయట ప్రపంచంలో పనులు చేసుకొని రావడం, మహిళలు ఇంటి వద్ద కార్యక్రమాలను నెరవేర్చుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక కుటుంబం అనేది నడవడం జరిగింది. అదేవిధంగా కాలక్రమేణా మహిళలకి చదువు తర్వాత ఇతర విజ్ఞానం పట్ల కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వారికి మనం ఇలా అయితే ఆచారాలు ఉన్నాయో వాటిని కూడా అధిగమించి మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. మహిళలకు సమాజ అభివృద్ధిలో వారు తోడ్పడుతున్నారు. ముదితలు నేర్వగా రాజు ముద్దాగా నేర్పింపగలరు. అంటే మహిళలు ఏది నేర్చుకున్నా చక్కగా నేర్చుకొని దానిని సమాజానికి చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఒక మహిళ యొక్క అభివృద్ధి అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని సమాన అవకాశాలు ఇచ్చి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా చదువుకునే అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క స్వేచ్ఛను అరికట్టకుండా వారికి అభివృద్ధికి అవసరమైనటువంటి వారు ఏ విధమైనటువంటి చదువుకోవాలనుకుంటున్నారో, ఏ విధమైనటువంటి రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ అవకాశాలు ఇచ్చి మనము వారిని చక్కగా నేర్పగలిగితే మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకు పనిచేసే చోట్ల కూడా మంచి సహకారం అనేది అందరితోటూ కూడా ఉండాలి. మన నిజామాబాద్ జిల్లాలో మహిళలందరూ కూడా చక్కగా ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా పనిచేసే చోట్ల చక్కగా పనిచేసి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి అందరికీ కూడా నేను మన మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మనమంతా కూడా అదృష్టవంతులం. మనకు చక్కటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మనకు ఎప్పుడు కూడా మనల్ని ముందుంచి మన యొక్క పనిలో ఎల్లప్పుడూ కూడా చక్కగా మనల్ని గైడ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందు ముందు మీ పిల్లలందరినీ కూడా చక్కటి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నుంచి సంఘ సంస్కర్తల వరకు గుర్తు చేశారు, సతీ సంగమనాన్ని కూడా గుర్తు చేశారు. మరి సతీ సంగమనం ఎక్కడ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎవరైనా చెప్పగలుగుతారా? సతీ సంగమనం ఎక్కడ జరిగింది? మేడం గారు ఇప్పుడు అన్నారు రాజస్థాన్లో రూప్ కన్వర్ ఆమె సతీ సంగమనం వల్ల చనిపోయింది. సో ఆ మాట ఇప్పుడు మళ్ళీ సతీ సంగమనం గురించి మేడము పునరావృతం చేశారు. ప్రస్తుత పరిస్థితి అది లేదు మనకి. మన ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? మేడం చెప్పారు ఎక్కడ నవదేత పూజ అంటే నమ్మందే తత్ర దేవత, అది ఇప్పటికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే ఆదిషు దాసి కరణీషు మంత్రి భోజేషు మనం ప్రయాణిస్తున్నాం. సో అది మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సెంట్రల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ గైని గంగారమ్మని అందరికీ సుపరిచితం. మనం 42 days సకల జిల్లా సమ్మె అన్న ఆధ్వర్యంలోనే చేస్తాం. ఈరోజు టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు సుమన్, ప్రధాన కార్యదర్శి శేఖరు, అలాగే ఇప్పుడే జ్యోతి ప్రజలు చేసి శుభాకాంక్షలు తెలిపి మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించి వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ రెవెన్యూ గారు, మరి లోకల్ బాడీస్ గారు, మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మేడం గారు, అలాగే డిసి వెల్ఫేర్ మేడం గారు ఇప్పుడే మాట్లాడారు. ముఖ్యంగా నేను విసిగించకుండా ఒక 2-3 విషయాలు చెప్తా. మహిళల గురించి ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పారు సతీ సహగమనం, కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం దశలో మనం ఉన్నాం. అవన్నీ అయిపోయింది కాబట్టి వరకట్నం ఎదిరించే స్టేజ్లో మనం ఉండాలి. ఇప్పుడు మహిళలందరూ అది ఎదుర్కొంటున్న సమస్యలు అవే. కాబట్టి మహిళా సోదరులు మనకు అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి గతంలో ప్రాచీన కాలంలో మహిళలకు చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు అసలు మహిళలకు విద్యనే లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఆమె మనకు తొలి గురువు, మహిళా గురువు. ఆమెను మనం స్మరించుకోవాలి. అంబేద్కర్ గారి గురువు పూలే గారు. ఆమె ముఖ్యంగా ఈ విషయం మీరు గమనించండి, ఏదైతే బలహీన వర్గాల అసలు వాళ్ళ వాడలు పోవాలంటేనే ఎవరు పోయేవారు కాదు. ఆమె వెళ్ళి అక్కడున్న స్త్రీలకు, పురుషులకు ఆమె విద్య నేర్పించిన మహాన్ నేత. అసలు ఆమె లేకపోతే ఈరోజు మహిళలకు అసలు విద్య లేదు, మహిళలకు ఎక్కడ చోటు లేదు. ఆమె తర్వాత ఫులే గారి శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు స్వాతంత్రం పోరాటంలో ఉండి గాంధీ గారితో సమేతంగా ఉండి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగంలో స్త్రీలకు ఒక మంచి భవిష్యత్తును, మంచి ఒక భూమికను అక్కడ ఏర్పాటు చేసి నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన న్యాయశాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయన ఒకే ఒక విషయంలో అంబేద్కర్ గారు స్త్రీలను బాగా గౌరవించేవారు. ఆయన మరి స్త్రీలకు ప్రత్యేక రిజర్వేషన్ గురించి బిల్లు పెట్టినప్పుడు అప్పుడు ప్రభుత్వం నెహ్రూ గారు ఒప్పుకోకపోతే ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన ఘనత ఇది కేవలం అంబేద్కర్ గారికి. మహిళల కోసం ఆ రోజే ఆయన గౌరవించుంటూ అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం. తప్పకుండా మరి భవిష్యత్తులో ఈరోజు చూసినట్టయితే మహిళలు చాలా చదువుకుంటున్నారు, విఘ్నులైనరు, భర్తలతో మరియు ఎదుటి ఉద్యోగస్తులతో సమానంగా వర్క్ చేసి మేము సైతం అంటూ
మేము సగభాగం అంటూ ఇంతకుముందు మహిళల మాటలు ఆ రకంగా వస్తున్నందుకు మనం స్వాగతించాలి తప్పకుండా. ఈరోజు మహిళ లేదు ఏ అభివృద్ధి లేదు, మహిళ లేదు ఏ ఇల్లు లేదు, మహిళ లేదు ఏ కార్యక్రమం లేదు. కాబట్టి ఏ కార్యక్రమం అది అఫీషియల్ కావచ్చు, నాన్ అఫీషియల్ కావచ్చు, ఏది కార్యక్రమం అయినా మహిళలతోనే ముందు. కాబట్టి మేము నిజంగా మహిళలు గౌరవించాల్సింది. భవిష్యత్తులో ఏదైతే ఈ వరకట్నంలో మళ్ళా శుల్కము అలాంటి రోజులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక పెళ్లి కోసం వెళ్తే కన్యాశుల్కం ఎంత ఇస్తారనే రోజులు రావాలా. అప్పుడే నిజమైన మహిళకు గౌరవం వస్తుంది. కాబట్టి ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాం. అందులో మేము ముందుంటామని మరి టీఎన్జీ సభ్యులంలో మొన్ననే సెంట్రల్ యూనియన్ వాళ్ళు చేశారు, ఈరోజు జిల్లా వాళ్ళు చేశారు. వీళ్ళందరికీ ఈ టీం మొత్తం అభినందిస్తున్నా. సుమన్ టీంకు నిజంగా చెప్పాలంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఇది ఫెయిల్ అయిందనే విషయం లేకుండా సుమన్ యొక్క టీం మొత్తం మరొకసారి అభినందిస్తూ మరి అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులను కూడా నేను అభినందిస్తూ మరొకసారి ఈ యూనియన్లో కొనసాగుతున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. మేము ఎన్నో త్యాగాలు చేసాం. తెలంగాణ తెచ్చినప్పటికీ కూడా కొన్ని గడ్డు రోజులు పోయాయి, మంచి రోజులు వచ్చినాయి. ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుకెళ్తాం. ప్రతి డిపార్ట్మెంట్ సుమన్ గారు కూడా నేను ఒకటే చెప్తున్నా, ప్రతి నెలలో ఒకసారి మహిళల గురించి ఎక్కడ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు అని తీసుకొని దాని మీద ఫస్ట్ రివ్యూ చేసి ఒక్క ఆడబిడ్డ కూడా బాధపడకుండా ఉద్యోగం చేసినప్పుడే నిజమైన మనం సర్వీస్లో నిజమైన మనం నాయకత్వం వహిస్తున్నట్టు మనం ఫీల్ కావాలని మరొకసారి కోరుకుంటూ, మహిళలకు ఎక్కడ ఇబ్బంది అయినా పదవిలో అంటే ఉద్యోగంలో మేము సైతం ఉంటామని మరొకసారి మీకోసం ఉంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభాధ్యక్షులు గారికి, ఈ టీం వారికి అందరికి మరొకసారి జై తెలంగాణ. అంబేద్కర్ గారి గురించి చెప్పారు. మరి అంబేద్కర్ గారు అక్షరాలు నేర్చుకోవాలంటే స్కూల్ బయట ఉండేవాళ్ళం. అప్పుడు మనందరికీ అంబేద్కర్ గారి మొత్తం తెలుసు, హిస్టరీ అంతా తెలుసు. మరి అట్లాంటి ఒక కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాము. మరి ఎంతో మహానుభావుడు అంబేద్కర్ గారు. మరి అన్నగారు సావిత్రిబాయి పూలే గురించి కూడా చెప్పారు. సావిత్రిబాయి పూలేకు ఎన్ని హార్డిల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కానీ అంటే మనం ఈరోజు ఈ స్టేజ్ మీద మనం ఉండి మాట్లాడుతున్నాము ప్రతి ఒక్కరు అని అంటే మొట్టమొదటి గురువు కూడా సావిత్రిబాయి పూలే. తను ఒకటే ఒక శారీ ఉండేది. ఒక శారీ మీద తన విలేజ్ నుంచి వేరే విలేజ్కు వెళ్తుంటే ఆమె చదువు చెప్పదని చెప్పేసి పేడతో ఇసిరేసేవాళ్ళు. పేడతో ఇసిరేసేవాళ్ళు. అట్లా కూడా వీళ్ళని చదువు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వీలేదు అన్నట్టు. అంటే అట్లాంటి సంకల్పం అనేది ఎంతో ముఖ్యం. కాబట్టి అలాంటి సంకల్పం మనకందరికీ ఉండాలని చెప్పేసి అన్నగా తన మాటలు తెలియజేశారు. వారికి సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ బాడీ నుంచి జనరల్ సెక్రటరీ మన శేఖరన్న గారిని తమ యొక్క సందేశాన్ని తెలియజేసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మనము ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మన నిజామాబాద్ జిల్లా టీఎన్జీ సంఘం అధ్యక్షులు తమ్ముడు నాసిటి సుమన్ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా చేసిన మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, అలాగే మన అడిషనల్ కలెక్టర్ ఎంపీ గారికి, అలాగే మరియు మన డిస్ట్రిక్ట్ ఐసిడిఎస్ పీడీ మేడం గారికి, అలాగే మన డిసి వెల్ఫేర్ జిల్లాధికారి మేడం గారికి, అట్లాగే మన నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ కార్యవర్గ సభ్యులకు మరియు మహిళా కార్యవర్గ సభ్యులకు మరియు ఇక్కడికి చేసిన మహిళా ఉద్యోగులకు అందరికీ పేరు పేరున నా పక్షాన మరియు నిజామాబాద్ జిల్లా టీఎన్జీ పక్షాన బెలిటెడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి ఇంతమంది మహిళా ఉద్యోగులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇదే విధంగా మీరు మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని కూడా చేస్తూ మరియు మీ యొక్క సమస్యల పైన కూడా పోరాడాలని, దీనికి మా నిజామాబాద్ జిల్లా టీఎన్జీ ఇప్పుడు మీకు అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ పాల్గొని ఇక్కడికి విచ్చేసినందుకు మా యొక్క నిజామాబాద్ జిల్లా మహిళా టీఎన్జీఓస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే వారే ముందు ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాళ్ళే శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఈ యొక్క మహిళా కార్యక్రమానికి మనము ఏదైతే మన
1867 అనుకుంటా దాదాపు అప్పుడున్న క్లారా జెటికా మేడం అని మన జర్మనీ వారు అక్కడ దాని యొక్క ఇబ్బందులతో అప్పటి నుండి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు ఈ యొక్క ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నడుస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరము ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మంచిగా జరుపుకుంటూ మహిళలు ముందుకు రావాలని, అట్లాగే నా యొక్క సూచన ఏంటంటే మన యొక్క పిల్లల్ని కూడా ఎవరైతే ఇప్పుడు మన ఇంట్లో మన ఆడపిల్లల్ని కూడా మనం సమానంగా చూడాలని, మన మగ పిల్లలతో సమానంగా కూడా చూడాలని నేను కోరుకుంటూ, అట్లాగే వారికి స్వేచ్ఛ ఇవ్వాలని. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన అందరం ఇక్కడ మహిళా ఉద్యోగులు మీరు ఈ స్థాయిలో ఉన్నారు, కానీ మన పిల్లల్ని మన మహిళా పిల్లల్ని మన పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించి వాళ్లకు మంచి ప్రాధాన్యత కల్పిస్తూ మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మంచి అభివృద్ధిలో ఉండేటట్టు చేయాలని, దీనికి మహిళలే ముఖ్య కారణం అని తెలియజేస్తూ, అలాగే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఇంత మాట్లాడుతున్నామంటే కూడా మహిళలే. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వారు మాకు ఈ యొక్క సదుపాయాలు కలిగించి ఇక వాళ్ళు చేసే పనులకే మేము ఇక్కడ ఇంత మంచిగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, అట్లాగే మహిళలు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడానికి మీకు ప్రతి గవర్నమెంట్ వర్గంగా కూడా కానీ ఏ విధంగా కూడా మేమందరం సహాయక సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ రోజు మాత్రం మనం అందరం ఉండాలంటే ముఖ్యంగా మార్చ్ అయితే వచ్చిందంటే మన పండుగ వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న మీ సందేశానికి. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎవరు మెయిన్ తెలుసా? టీఎన్యూస్ ప్రెసిడెంట్ ఎవరు? ఇంకా గట్టిగా ఏం చెప్తలేదు, కొందరు తెలుసుకోవడం లేదు. అందరూ టీం ప్రతి ఒక్కరు కూడా సుమరణ అనండి. మరి నాది కాకుండా మీ అందరికన్నా ఓకేనా? సో యువ కిషోరం మరి ఎన్నో కార్యక్రమాలు తన బాధ్యత తీసుకొని 4 నెలలు అయినప్పటికీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ నవ్వుతో నాకు భవిష్యత్ అనే విధంగా ఆ రోజు ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి ఒక్క కార్యకర్త సహకారంతో ఆ రోజు డైనమిక్ గా ఆవిష్కరణ అనేది జరిగింది. మొత్తం జిల్లా యంత్రాంగం సపోర్టుతో మొత్తం స్టేట్ కూడా ఇక్కడికి తరలి వచ్చి మనని అప్రిషియేషన్ చేసిన సందర్భం అది. మరి అలాంటి చక్కటి కార్యక్రమంతో పాటు తను ఎలక్షన్స్ నిర్వహించి తాలూకా యూనిట్స్ చేయడం, తర్వాత ఈ రోజు మన మహిళలందరికీ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తను హైదరాబాద్కు వెళ్తూ కూడా మనందరికీ చక్కని సూచనలు తెలియజేస్తూ ఇలాంటి చక్కని వాతావరణం ఏర్పడడానికి మరి ఎంతో తను డైనమిక్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మరి వారికి ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యునికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి డైనమిక్ మన లీడర్ కి మనం అందరము సపోర్ట్ ఇవ్వడానికి మనం సమ్మతిస్తూ అందరం ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయాలి. తను చేసే ఏ నిర్ణయాలు అయినా కానీ అంటే భవిష్యత్తులో మనకు ఎన్నో సమస్యలు ప్రజెంట్ ఉన్నాయి. ఆ సమస్యలకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఆ కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరు కూడా ఒక కాల్ రాగానే అంటే సెంట్రల్ ఫోరం నుంచి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక కాల్ మనకు రాగానే డిస్ట్రిక్ట్ నుంచి మీకు కాల్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరి మా మహిళలకు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేయాల్సిందిగా సుమన్ తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తున్నాను. టీఎన్యూస్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మరి టీఎన్యూ జిల్లా శాఖ రిక్వెస్ట్ చేసిన వెంటనే మరి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ముఖ్య అతిథి వారే. మరి సార్ కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నందువల్ల మరి గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, అదేవిధంగా గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన వీరిద్దరికి, వీరితో పాటు విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఐసిడిఎస్ అండ్ ఉమెన్ వింగ్ మేడం గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అధికారి గారికి, ఆర్ఓ గారికి, ఇక నిజామాబాద్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ఇందిరక్క గారికి, సునీతక్క గారికి, గీతక్క గారికి, మంగక్క గారికి, శ్రీవేణి గారికి, అదేవిధంగా పారిజాతమ్మ గారికి, ఇంకా పద్మ గారికి, అదేవిధంగా వివిధ యూనిట్స్ నుంచి వచ్చిన యూనిట్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి, అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వింగ్కి, అంగన్వాడీ టీచర్స్కి, ఐటీపీ అండ్ డిఆర్డీ వింగ్కి, ఇక వివిధ శాఖల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులకు, ముఖ్యంగా మరి నేను ఈరోజు మీ అందరూ ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి మరొక కారణం ఒక మహిళనే. మరి ఆ మహిళ యొక్క త్యాగమే ఈరోజు నేను ఒక జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అంటే నా వెనుక పనిచేసింది కూడా ఒక మహిళని నేను తర్వాత పరిచయం చేస్తాను.
మరి ఆమె కాకుండా ఇంకా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నా, నాకు ప్రతి కార్యక్రమం సలహా సూచనలు ఇస్తూ మరి నా వెంట నుండి నడిపిస్తున్న మా గౌరవ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న గైని గంగారాం గారికి, అదేవిధంగా నా సహచరులు అన్న శేఖరన్న గారికి, శ్రీనివాస్ గారికి, ఇక క్షమించాలి వాస్తవంగా సార్ వాళ్ళకి కొంచెం టైం షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సన్మానం కూడా అందరు చేయాలి కాబట్టి అందరి పేర్లు ప్రస్తావించలేకపోతున్నా. జిల్లా శాఖ టీఎన్జిఓ జిల్లా శాఖ అందరి ఆఫీస్ బేరర్స్కి, వివిధ యూనిట్స్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీస్తో పాటు వారి బృందాన్ని అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన నా పక్షాన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ప్రతి ప్రోగ్రాం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నేను ఎన్నిక కాబట్టి కేవలం ఒక 3 నెలల మాసంలో మరి ఇంత పెద్ద ప్రతి ప్రోగ్రాం కాలేసినా కానీ ఇంత పెద్దగా విచ్చేస్తూ నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరులు అందరూ కూడా మరొకసారి చిరతత్వానికి నమస్కారం తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో ఏదైతే మనకు జిల్లా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, జిల్లా అధికారులు ఇచ్చే ప్రతి ఆదేశాలను మనము వాస్తవం ఏంటంటే టీఎన్జిఓస్ యూనియన్లో ఉన్న జిల్లా ఆఫీస్ బేరర్స్తో పాటు వివిధ శాఖల్లో ఉన్న అందరు ఉద్యోగులు తూచా తప్పకుండా పాటిస్తూ మరి మన నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచితే మన కలెక్టర్ గారికి గొప్ప పేరు వస్తుంది. మరి కలెక్టర్ గారికి గొప్ప పేరు వస్తే మన అందరికి వచ్చినట్టే కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పరంగా మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన జిల్లాను నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో నంబర్ 1గా ఉంచడంలో మనం అందరం కూడా 24 గంటలు పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక మహిళల విషయానికి వస్తుంది. వాస్తవంగా మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా మన వెనుక ఉండే నడిపించే శక్తి మహిళ కాబట్టి మరి అందరం కూడా ఏదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. క్లారా జెట్కిన్ గారు 1910 సంవత్సరంలో అప్పుడున్న అసమాన స్థితిలో ఏదైతే అక్కడ సమాన పనికి సమాన వేతనం అనే కార్యక్రమాన్ని దాదాపు 16,000 మందిని ఏకతాటికి తీసుకొచ్చిన ఘనత క్లారా జెట్కిన్ గారు కాబట్టి ఆమె చేసిన స్ఫూర్తిని మీరందరూ కూడా తీసుకోవాలి. మరి ఆ స్ఫూర్తి ఏంటి అసలు అంటే ఒక్కొక్క మహిళ ఒక్కొక్క శక్తిలాగా పనిచేయాలి. చేసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా వినూత్నమైన రీతిలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు వెళ్ళే రీతిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ వెన్నంటే ఉండి నడుస్తారు. కాబట్టి నేను వచ్చిన తర్వాత నేను చెప్తాను క్లియర్గా, ప్రతి డిపార్ట్మెంట్కి మీ వద్దకే వస్తున్నాం. మీ యొక్క ఇష్యూస్ పైన కావచ్చు, మీ యొక్క ఇంకా ఏదైనా పెండింగ్ ఇష్యూస్ కావచ్చు, ఏదున్నా మీరు టీఎన్జిఓస్ మెయింటైన్ పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ తలుపు తట్టి మీ డిపార్ట్మెంట్స్కి మేము వచ్చి మీ ఇష్యూస్ పైన గౌరవ కలెక్టర్గా సబ్మిషన్ చేసి మరి ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యే విధంగా టీఎన్జిఓస్ నాయకత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తూ, ఇక మహిళ అంటే మరో ఇది కాదు. నాకు మా ఫరతునిసా బేగం మా అక్క గారిస్తే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు చెప్పడంతో ఒకసారి స్వాగతం పలకాలని కోరుతూ మరి మా అది కూర్చోండి పర్లేదు సరే. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఇష్యూస్ పైన కావచ్చు, మనం కేవలం నిన్న రాష్ట్ర జేఏసీ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఈ దినోత్సవం మహిళా దినోత్సవం కంప్లీట్ చేసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్కు స్వయంగా జిల్లా నాయకత్వం వచ్చి ఆ ఇష్యూస్ పైన మనకు రాబోయే పెండింగ్ ఇష్యూస్ పైన మాట్లాడుతూ ముందుకెళ్దామని చెప్పి మీకు సూచిస్తూ, ఇక మహిళను మనం రియల్గా ప్రతి ఒక్కరు గౌరవించినప్పుడే మనం కూడా ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా నాయకత్వం నుంచే మహిళా శక్తిని ఉత్తేజపడే విధంగా వారు మన సంఘంలో కూడా నిలదొక్కునే విధంగా జిల్లా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మా ఉమెన్ వింగ్కి ముఖ్యంగా జిల్లా శాఖ బాధ్యులైన ఉమెన్ వింగ్కి ఇంకా తాలూకాలలో ఉన్న ఉమెన్ వింగ్కి అందరికీ కూడా మరొకసారి టీఎన్జిఓస్ నిజామాబాద్ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన గౌరవ కలెక్టర్స్ ఇద్దరికి కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఇష్యూస్ పైన మాట్లాడే సమయం కాదు ఇది. మళ్ళీ మనం ఏదైనా మీటింగ్ పెట్టుకున్న ఇష్యూస్ పైన మనం క్లారిటీగా మాట్లాడుతున్నాం కాబట్టి మరొకసారి నేను పిలవగానే వచ్చి వివిధ గ్రామాలకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం చేసి ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
వచ్చి ఈరోజు ఉద్యోగస్తులు అంటే కలెక్టరేట్ ఉద్యోగస్తులు అంటే ఒక రోజు లేదు, కానీ మొత్తం ఇది మన పండుగ లాగా ఈరోజు బయట కూడా మహిళలు ఉన్నారంటే అది గొప్పతనం. నిజంగా సుమరణ మీకే చెందుతుంది, ఎందుకంటే ఇట్లా మీరు అందరితో ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరూ అభినందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకటి సుమనన్న ఎన్నో విషయాలు తెలియజేశారు. అన్న మనం స్టేట్ లెవెల్లో ఒక విషయం మీద పోరాటం జరుగుతున్నాము, ఆ విషయం చెప్పలేదు. ఏంటంటే ఇప్పుడు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. 90 days చైల్డ్ కేర్ లీవ్ ఉండడం మూలాన మన ఉమెన్ ఎంప్లాయీస్కి 18 సంవత్సరాల చిల్డ్రన్ వరకు మాత్రమే అది వర్తిస్తుంది. ఇప్పుడు మనది రిటైర్మెంట్ ఏజ్ 61 years చేశారు కాబట్టి ఆ 90 రోజుల లీవ్ని 61 సంవత్సరాలు కూడా ఉమెన్ ఎంప్లాయీస్ యూజ్ చేసుకునే విధంగా, అంటే వారి యొక్క పిల్లల అవసరాలకు కానీ పెళ్లిలకు కానీ ఇల్లు కట్టుకోవడంలో కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యొక్క బాగోగులు చూసుకోవడం, ఆ ప్రతిపాదన అనేది ఇన్నోవేటివ్గా మన జిల్లా నుండే మనకు పంపించబడింది. అది తమ్ముడు ఆధ్వర్యంలో పంపించబడింది. ఇటువంటి వినూత్నమైన ఆలోచనలు మీరు నెక్స్ట్ ఇయర్ చేసి ఇంకో ఆలోచన కూడా చెప్పాలని చెప్పేసి నేను టీఎన్జిఓస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మనం ఇట్లా నిలబడుతున్నాము అని అంటే, నేను సైతం ప్రపంచానికి ఆహుతి ఒక్కటి దారపోస్తాను, నేను సైతం విశ్వకి అశ్రు ఒక్కటి దారపోస్తాను, నేను సైతం అది శ్రీశ్రీ గారి ఉంది కవిత, అది మొత్తం అవుతూ. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎమినెంట్ ఉమెన్ పర్సనాలిటీస్ మొత్తం ఉన్నారు. అది స్క్రీన్ ద్వారా మీరు అందరూ చూడండి, చూసి మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ ఫైవ్. కూడా నా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఈ టీఎన్జిఓస్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, తర్వాత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి అంకిత్ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, తర్వాత ఈ టీఎన్జిఓస్ లీడర్ సుమన్ గారికి, హాజరైనటువంటి మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత మహిళలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తర్వాత ఈ సంవత్సరం యొక్క ముఖ్య అంటే థీమ్, ఈ సంవత్సరం థీమ్ వరకు మహిళల్లో పెట్టుబడి పురోగతి అంటే యాక్సలెంట్, మనం పురోగతి సాధించడం అనేది ఈసారి థీమ్గా ఉంది. మీద ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కొంత అవగాహన కల్పిస్తుంటారు. ఈసారి కూడా వాళ్ళ థీమ్ అయింది. వారు కూడా ఈసారి మహిళలకు అక్షరాస్యత అంటే ఆర్థిక అక్షరాస్యత కనుక కల్పించినట్లయితే వాళ్ళు ఎంతో పురోగతి సాధిస్తారు అన్న దాని మీదనే అంశంగా ఎన్నుకోవడం జరిగింది. అంత మహిళల్లో పెట్టుబడి పెడితే వాళ్ళలో దేశం ఏ విధంగా పురోగతి సాధు, ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర అదే విధంగా వాళ్ళకి సమాన అవకాశాలు
ప్రభుత్వం కూడా కల్పించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. ముందుసారి మన దగ్గర ఒక స్త్రీ అక్షరాస్యురాలైతే ఒక కుటుంబం కూడా మొత్తం అక్షరాస్యత ఉంటుంది. అక్షరాస్యత లిటరసీ ఉండడం వలన ఈరోజు మనం స్టేజ్ పై ఉన్నాము. మరి విద్య యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా చేసినందుకు వారికి టీఎన్జిఓస్ తరఫున డిపార్ట్మెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ ఎల్పీ సార్ అంకి సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నాతో పాటు ఇక్కడ వేదిక పైన హాజరైన ఏసీ రెవెన్యూ గారికి, టీఎన్జిఓ ప్రెసిడెంట్ సుమన్ గారికి, టీఎన్జిఓ ఆఫీస్ లీడర్స్కి, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, డిడబ్ల్యూ గారికి, హాజరైన అన్ని ఉమెన్ ఎంప్లాయీస్కి, మీడియా రిపోర్టర్స్కి, ఇతర ఆఫీసర్స్కి, మండల స్థాయి జిల్లా స్థాయి ఆఫీసర్స్కి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఇది ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఐడిఓసి ప్రాంగణంలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ 8 మార్చ్ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంటుంది. సో ముందుగా చాలా స్పీకర్ చాలా కాంప్రిహెన్సివ్గా సుదీర్ఘంగా చెప్పారు. ఇది యాన్షియంట్ పీరియడ్ నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ అయింది. ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఇప్పుడు మనం ప్రతి రంగంలో పాలిటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, మీడియా కానీ, ఫిల్మ్ కానీ, ఆస్ట్రోనాట్స్ ఇవన్నీ ప్రస్తుతం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మహిళా దినోత్సవం ఎందుకు మనం ఇప్పుడు ఇంత స్పెసిఫిక్ డే ఎందుకు ఇప్పుడు మనం ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోవాలి. పాతకాలంలో రైట్స్ ఏమైనా హక్కు ఉండవు, సతీప్రథ ఉండేది, తర్వాత ఇవి ప్రాపర్టీ మీద కూడా రైట్స్ అప్పుడు ఏమైనా లేదు. ఎడ్యుకేషన్ అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ చదవడం కోసం, రాయడం కోసం, వినడం కోసం ఇవి అన్నీ ఆల్సో నిషేధం అప్పుడు ప్రొహిబిటెడ్ మహిళలకి. తర్వాత మహాత్మా జ్యోతిబా ఫూలే గారి అండ్ పండిత రమాబాయి గారి ఎఫర్ట్స్తోని ఇది ఫస్ట్తో మహిళా లిటరసీ స్కూల్ విద్య ఒక హక్కు వచ్చింది, ఎప్పుడు రైట్ వచ్చింది స్కూల్. తర్వాత ఇండిపెండెన్స్ అయిన తర్వాత అందరికీ ఒక స్వతంత్రత, ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అప్పుడు కూడా విమెన్ కండిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా హిందూ కోర్ట్ బిల్లో, ప్రాపర్టీలో సిమిలర్ రైట్ ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. 2-3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇది విమెన్ ఎంపవర్మెంట్కి. ఇది ఫస్ట్ ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. సో ఈ నేపథ్యంలో ఈ భాగంగా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇప్పుడు రకరకాల యూనిట్స్ ఆర్థిక స్వావలంబన ఇది ప్రమోట్ చేయడం కోసం డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో
ఎస్ఎస్సి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మహిళా సంఘం బృందం ఇది 10-15 ఉమెన్కి తయారు చేసి మనం ఇప్పుడు రకరకాల యూనిట్స్ ఇస్తున్నాం. సో పోయిన సంవత్సరం ఒక కొత్త స్కీమ్ స్కూల్లో అంతకుముందు చిన్న పెద్ద వర్క్స్ ఉంటే టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఎలక్ట్రిసిఫికేషన్ కానీ ఇవన్నీ కాంట్రాక్టర్ ద్వారా చేసిన పని. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మనం అమ్మ ఆదర్శ్ పాఠశాల, ప్రతి స్కూల్లో ఒక అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ కావాల్సిన వర్క్స్ ఉంటాయి. జడ్పీ కానీ ఎంపీపీ కానీ ఇది మహిళా గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైం హిస్టరీలో, అంతకుముందు ఎప్పుడు మనం ఇవ్వలేదు. సో ఇప్పుడు మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ మనం తయారు చేస్తున్నాము. తర్వాత సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇక్కడ ఉంది నడవడం. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పుడు అందరికీ తెలుసు ఇక్కడ అడోల్సెంట్ గర్ల్స్ 13 years, 14 years, 12 yearsకి రకరకాల ప్రాబ్లమ్. ఇప్పుడు 4-week మెనూ ఉంది. ప్రతి వీక్ ఇది మెనూ కూడా చేంజ్ అవుతాయి, గ్రీన్ లేఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు. సో ముఖ్యమైన రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ జిల్లాలో బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ నంబర్స్లో ఉన్నాయి. కేజీబీ కానీ అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, తర్వాత మోడల్ స్కూల్స్లో కూడా. సో రిజల్ట్ చూస్తే ఇది బోర్డు మీద ఏదైనా బోర్డు ఉంటే తెలంగాణ బోర్డు ఉంటే ఇది సిబిఎస్ఈ ఉంటే ఐసీసీ ఉంటే ప్రతి సంవత్సరం లాస్ట్ 10 years, 12 years నుండి ఒక డికేడ్ నుండి గర్ల్స్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ ఎస్ఎస్సిలో ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో. సో అంతకుముందు కొన్ని ఆక్యుపేషన్స్ కొన్ని ఇది ఫిక్స్డ్ ఫర్ విమెన్ ఎంప్లాయీస్. అప్పుడు 30 years, 20 years బ్యాక్ టీచింగ్ కానీ నర్సెస్ కానీ ఇవన్నీ ఓన్లీ విమెన్కి, వేరే అప్పుడు అవకాశం కూడా లేదు. కానీ ఇప్పుడు మీరు దూరదృష్టం అవసరం లేదు, మీరు ఇది యూపీఎస్సీ ఇది చూడండి, ఇది రిజల్ట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసుకోవచ్చు. రిజల్ట్ దాదాపు 30-40% ఫీమేల్ క్యాండిడేట్స్ ఇప్పుడు టాప్ లిస్ట్లో ఉన్నారు. అట్లాగే అంతకుముందు ఇది పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్లో కానీ ఇది ఇన్స్పెక్టర్ ర్యాంక్ కానీ ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇది ప్రక్రియ ఇప్పుడు చేంజ్ అవుతాయి. కానీ స్టిల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద విమెన్ ఇక్కడ వర్క్ ప్లేస్తో పాటు పబ్లిక్ ప్లేసెస్లో. సో ఇది కూడా ఫ్రమ్ అవర్ అందరికీ ఎఫర్ట్ పెట్టాలి. ఇది ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ విమెన్ ఎంప్లాయీస్కి అండ్ చిల్డ్రన్కి, గర్ల్ చిల్డ్రన్కి ముఖ్యమైన. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతున్నది చైల్డ్ సెక్స్ రేషియోలో కూడా. ఇప్పుడు అంతకుముందు కొన్ని మండల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో బేటీ బచావో బేటీ పఢావో ఇది స్కీమ్ కింద ఇంప్రూవ్మెంట్ అవుతున్నది. డిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో. అట్లాగే హెల్త్ సంబంధించి మహిళలు హెల్త్ సంబంధించి ఇది డిఎంహెచ్ఓ గారి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, డిఎంహెచ్ఓ గారి కూడా లేడీ కూడా రాలేదు. సో అన్ని వేరే వేరే ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్సిడి సంబంధించి, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సంబంధించి. సో ఒక జిల్లా పాలన తరఫున ఒక విద్య అండ్ వ్యర్థం ఫర్ ద అండ్ అట్లాగే మూడవది ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. ఈ 3 aspects మనం గర్ల్ చిల్డ్రన్కి, గర్ల్ విమెన్కి, మహిళలకి ఇది చూస్తున్నాము. సో ఆల్ ద బెస్ట్ అండ్ మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి. అండ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.